ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అన్సెట్ స్వామి ఎన్ఆర్ఐ ఆయన అమెరికా నుంచి వచ్చారు. చాలా చాలా చక్కగా ఎంతోమంది వేల మందికి మన అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ ఆయన పంపించి మన పిఠాపురంలో ఎంత వీలు అంతమందికి మనకి మన వాళ్ళకి చిన్న భోజనాలు పెట్టండి, సంతోషంగా ఉంచండి చెప్తే ఆయన అక్కడి నుంచి వచ్చి చాలా కష్టపడి పనిచేశారు. ఆయనతో పాటు ఒక 30-40 మంది 50 మంది ఉంటాడు, 60 వర్కర్స్ 60 మంది పగలు రాత్రి ఉండి వాళ్ళని కలవలేకపోయాను. ఇంకా వాళ్ళని కలుస్తాను. స్వామి గారు అక్కడి నుంచి వచ్చారు. అండ్ ఒకసారి ఆయన మాట మాత్రం ఖచ్చితంగా వినాల్సింది. పిఠాపురం జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన నాగబాబు గారికి, పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు స్వామి అనిసెట్ అండి. నేను అమెరికాలో ఉంటాం మేము. సో కళ్యాణ్ గారి ఎలక్షన్కి సపోర్ట్ చేయడానికి మేము ఈ నెలాఖరున ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడ గొల్లపురం, పిఠాపురం అందరు పార్టీ నాయకులను కలుసుకుని ఇక్కడ ఏదో చేయాలి జన సైనికులకి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకని మేము ఆలోచిస్తే మన చిక్కాల సుబ్బారావు గారు అద్భుతమైన ఒక ఐడియా ఇచ్చారు. ఏంటంటే జన సైనికులందరినీ ఒక చోట చేర్చాలంటే మనం ప్రతి పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్ పెడదామని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చారు ఆయన. ఇమీడియట్గా ఇది ఇన్ఫార్మ్ చేసి మేము పిఠాపురం పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసాం. దానికి 3000 మందికి వంట చేస్తే దాదాపుగా 4500 మంది వచ్చారు. దాని తర్వాత గొల్లపురం వెళ్ళాడు, డైలీ 2000 మందికి అరేంజ్ చేశాం. తర్వాత చేప్రోల్లో ఒక 1500 మందికి డైలీ, వ్యూ కొత్తపల్లిలో మొత్తం అన్ని గ్రామాలుగా పంపించామండి. ఆల్మోస్ట్ దాదాపుగా 1,00,000 మంది పైగా మేము చేయటం జరిగిందండి. ఈ అవకాశాన్ని నాకు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ అందరూ ఒకటిగా వచ్చి నన్ను పంపించారు ఇక్కడికి. నేను వాళ్ళ తరపున ఇక్కడ కోఆర్డినేట్ చేశాను అంతే. సో I wanted to thank every Jana Sainik who is living in US and supporting here. Thank you so much.